ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో మన మనసులను సిద్ధపరచుకుందామా దేవుడి వాగ్దానం కొరకు. మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. ఉదయకాల సమయంలో తండ్రి మా అందరితో మాట్లాడండి, మా అందరినీ దర్శించండి. ప్రతి హృదయాన్ని చూస్తున్నావు ప్రభా. ప్రతి హృదయంకి ఏ మాటలైతే అవసరమై ఉన్నాయో తండ్రి, ఆ మాటలు ఇచ్చి ప్రతి వారితో మాట్లాడి ప్రతి వారిని ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము యోబు గ్రంథం 36వ అధ్యాయం 16వ వచనం. బాధలలో నుండి ఆయన నిన్ను తప్పించును. Job chapter 36 verse 16. He have removed thee out of the strait into a broad place. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును కాక. ఆమేన్. ఎంతమంది ప్రార్థన చేస్తున్నామండి ప్రతిరోజు, ప్రభువా నన్ను బాధల్లో నుండి తప్పించు, ప్రభువా నన్ను కష్టాల్లో నుంచి తప్పించు, ప్రభువా ఇబ్బందుల్లో నుంచి నన్ను తప్పించు అని ప్రతిరోజు మ్యాక్సిమం మంది ప్రార్థన ఇదే ఉంటుంది. అయితే మన దేవుడు మనకున్న పరిస్థితుల్లో నుంచి తప్పించడానికి శక్తివంతుడు. బాధలు లేని వ్యక్తి ప్రపంచంలో ఎవ్వరు కూడా లేరు. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక బాధ, ఏదో ఒక కన్నీటి గాథ, ఏదో ఒక సమస్యలు అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటూనే ఉంటాయి. అయితే ఈ బాధల నుంచి ఎలాగ జయించాలి, ఈ కన్నీటి నుంచి ఎలాగ జయించాలి, ఈ ఇబ్బందుల నుంచి ఎలా బయటపడాలి అంటే దేవుడి సన్నిధిలో మాత్రమే జరుగుతుందండి. యోబు జీవితంని మనం ఒకసారి బాగా గమనిస్తేనండి మనకి చాలా విషయాలు అర్థమవుతాయి. యోబు ఎంతగా ప్రార్థన చేసేవాడో, దేవుడికి చాలా సమీపంగా ఉన్న వ్యక్తి, దేవుడి దృష్టిలో యథార్థమైనటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి జీవితంలో ఒక్కసారిగా తుఫాను ఎంత భయంకరంగా వచ్చింది అంటే మనందరికీ బాగా తెలుసు. అయితే ఒక్క రోజులో తనకున్న సమస్తాన్ని కోల్పోయాడు, తన బిడ్డల్ని కోల్పోయాడు, అంతేకాకుండా తన ఆరోగ్యం కోల్పోయాడు, తన భార్య చేత కూడా ద్వేషించబడ్డాడు. ఇంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి మరి దేవుణ్ణి ఎలా మాట్లాడతాడు, ఏమేం మాట్లాడాలో అన్నీ కూడా మాట్లాడతారు. కానీ అలాంటి సమయంలో కూడా మౌనంగా దేవుడి వైపు చూస్తూ వచ్చినటువంటి యోబు జీవితాన్ని చూసి మనం చాలా విషయాలు నేర్చుకోవాలి. అంతేకాకుండా మరి యోబు సమస్తాన్ని కోల్పోయాడు, ఎక్కడ కూడా హోప్ అనేది లేదనమాట. తిరిగి తను పోగొట్టుకున్నటువంటి తన బిడ్డల్ని కానీ, తను పోగొట్టుకున్నటువంటి సంపద కానీ, తనకున్నటువంటి ఆస్తులు కానీ అన్నీ తనకి రీబ్యాక్ అవుతాయని మరి అనుకునే ఛాన్సే లేదు ఒకసారి మనం మన దృష్టితో చూసినట్లయితే. కానీ మరి యోబు జీవితంలో దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడంటే తను పోగొట్టుకున్న సమస్తాన్ని దేవుడు తిరిగి ఇచ్చాడు. మరి యోబుకున్నటువంటి మరి బిడ్డలు పోగొట్టుకున్నాడు, అంతమంది బిడ్డల్ని దేవుడు తిరిగి బ్యాక్ చేశాడు. అంతేకాకుండా అంతకంటే ముందుగా ఎంతైతే తనకి ఆస్తులు సంపదలు అన్నీ ఉన్నాయో వాటికి డబుల్ పోర్షన్గా దేవుడు ఇచ్చాడు. ఎలా జరిగింది మరి యోబు జీవితంలో ఇంత గొప్ప అద్భుతం అంటే, యోబు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా బాధల్లో నుంచి నన్ను తప్పించు, ఈ పరిస్థితుల్లో నుంచి నన్ను తప్పించు అని దేవుడి సన్నిధిలో మొరపెట్టాడు. తన స్నేహితులు వచ్చారు ఓదార్జమని, ఒక్క మాట కూడా ఓదార్పు కలిగించలేదండి. యోబుని ఎంగా గాయపరిచి గుచ్చి మాట్లాడారు. ఈరోజు మనుషుల దగ్గర నుంచి చాలాసార్లు మనం ఓదార్పుని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. వాళ్ళు వచ్చి నాతో మాట్లాడాలి, వీళ్ళు వచ్చి నన్ను ఆదరించాలి అని మాట్లాడుతుంటాం. మనుషులు మాట్లాడినంతసేపు మనకి ఎక్కడ ఆదరణ దొరకదండి. ఎవరైనా ఆదరించగలరు మన జీవితంలో మనల్ని అంటే అది దేవుడు మాత్రమే. మనుషులు ఒకలాగా చెప్పాలనుకుంటారు, అది మనకి ఇంకొకలాగా అర్థమవుతుంది. దానివల్ల కూడా చాలాసార్లు మనం నొచ్చుకుంటాం అనమాట. కానీ దేవుడి మాటలు చాలా సూటిగా స్పష్టంగా ఉంటాయన్నమాట. దేవుడి మాటలు ఎంత బాధలో ఉన్నా, ఎంత కష్టంలో ఉన్నా, ఎంత కన్నీటిలో ఉన్నా ఆ పరిస్థితికి తగినట్లుగా మనతో మాట్లాడతాడు. అంతేకాకుండా మనల్ని ఆదరిస్తాడు, దేవుడు ధైర్యపరుస్తాడు. అందుకనే యోబు అంత ఖచ్చితంగా తన స్నేహితులతో అనగలుగుతున్నమాట, బాధల్లో నుంచి తప్పించేది మనుషులు కాదు, దేవుడే నన్ను తప్పిస్తాడు అన్నాడు. అలాగే దేవుడే యోబు నా పరిస్థితిలో నుంచి తప్పించాడు. అందరూ కూడా ఆశ్చర్యపోయాడు. మరి ఎంతగా కోల్పోయినాడో యోబు తన జీవితంలో డబల్ పోర్షన్గా పొందుకున్నాడు. ఇలా బైబిల్లో ఎంతోమంది జీవితాల్లో వాళ్ళు పోగొట్టుకున్నారు, అంతా అయిపోయింది అని అనుకున్నారు, కానీ వాళ్ళ జీవితంలో దేవుడు రెండంతలుగా ఇచ్చాడండి. అలాగే మరి దేవుని భక్తులైనటువంటి దావీదు జీవితాన్ని కూడా చూస్తే సరే, మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము 4వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, ఇక ఏడుచుటకు శక్తి లేక పోవునంత బిగ్గరగా ఏడ్చిరి. మరి ఇక్కడ దావీదుతో ఉన్నటువంటి జనులు యుద్ధంకి వెళ్ళేసి మరి
తిరిగి వస్తారనమాట సిక్లాగు అనే తమ ప్రాంతంలోకి. అక్కడికొచ్చి చూస్తే ఏమైతుందంటే అమాలేకీయులు వచ్చి తమ బిడ్డలందరినీ దోచుకొని వెళ్ళిపోయి ఆ సిక్లాగు ప్రాంతాన్ని తగలబెట్టేసుంటారు. ఎంత ఆశతో తమ ఇంటికి తిరిగొచ్చారో తమ భార్యల కోసం, తమ బిడ్డల కోసం. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు కనిపించకపోయేసరికి దావీదుతో ఉన్న వాళ్ళ జనులందరికీ చాలా కోపం వచ్చింది దావీదు పైన. ఈ దావీదు వల్లనే మాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని చెప్పి అందరూ దావీదుని రాళ్ళతో కొట్టి చంపేద్దాము అంత కోపంతో ఉన్నారనమాట. ఎందుకంటే వాళ్ళ కోపం ఎంతగా ఉందనేది మనకు అర్థమైంది మనం చదివిన వచనంలో. మరి ఏడ్చుటకు కూడా వాళ్ళకి శక్తి లేదంట. అంత గట్టిగా అంత బిగ్గరంగా ఏడుస్తున్నారంటే ఎప్పుడు వస్తుందండి అంత బాధ, అంత కష్టము. అంటే మరి తమ సొంత బిడ్డలు లేరు, తమ భార్యలు లేరు, ఆ ప్రాంతం అంతా తగలబడిపోయింది. అలాంటి సమయంలో వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి ఎక్కడ ఆశ లేదు వాళ్ళకి, ఎక్కడ హోప్ అనేది లేనే లేదనమాట. ఆ కోపంతోనే రాళ్ళు రువ్వి చంపాలి దావీదుని అనుకున్నారు. అయితే అందరు ఇలా ఏడుస్తున్నారా? మరి దావీదుకున్నటువంటి భార్యలు బిడ్డల్ని కూడా తీసుకెళ్ళిపోయినారు. దావీదు వాళ్ళని వదిలిపెట్టలేదు. అయితే అలాంటి సమయంలో దావీదు ఏం చేశాడు అంటే, ఇదే అధ్యాయం 8వ వచనంలో చూసినట్లయితే, నేను ఈ దండును తరిమినడలా దాన్ని కలుసుకుందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుముము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారిని దక్కించుకుందు అని సెలవిచ్చాను. చూడండి, దావీదు ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, మరి నేను ఈ ప్రజల్ని ఎలా కాపాడుకోవాలి? నాకు ఆ కృపనివ్వు, నాకు సహాయం చెయ్యి. ఇప్పుడు నేను ఈ దండు నుంచి నా వారిని ఎలా రక్షించుకోవాలి? వీళ్ళని తరమ్మంటావా? మరి ఏం చేయమంటావు అంటే, దేవుడు తరుము, తప్పకుండా నీ వారందరినీ రక్షించుకుంటావు అని చెప్పి దేవుడు దావీదుతో మాట్లాడినప్పుడు, మరి అలసిపోయిన స్థితిలో ఉన్నప్పటికీ కూడా మరి తిరిగి మరి అమాలేకీయుల్ని తరమడానికి వెళ్ళినప్పుడు దేవుడు ఎంత గొప్ప అద్భుత కార్యం చేశాడంటే, ఊహించనటువంటి గొప్ప కార్యాలు వాళ్ళ జీవితంలో చేశాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, బాధల్లో కష్టాల్లో ఉన్నప్పుడు మరి ఎవరో మనకి బాధ పెట్టినారని, లేకపోతే ఎవరి వల్లనో మనకి శ్రమ వచ్చిందని చెప్పి వాళ్ళ మీద రివెంజ్ తీసుకోవాలనుకుంటాం. ఏ విధంగా అయితే ఇక్కడ దావీదు మీద అక్కడున్న ప్రజలు దావీదు వల్లనే మాకు ఈ పరిస్థితి వచ్చిందని చెప్పి దావీదుని రాళ్ళతో రువ్వి చంపాలి అనుకున్నారు. అలా చాలాసార్లు మనకి ఎవరి ద్వారానే ఇబ్బంది కలిగితే వాళ్ళ మీద ద్వేషం పెట్టుకుంటాం, పగ పెట్టుకుంటాం. కానీ శ్రమ అనేది ఒకసారి మన జీవితంలోకి వచ్చిన తర్వాత ఎవరు దాని నుంచి మనల్ని విడిపించలేరండి. కానీ విడిపించడానికి ఎవరు శక్తివంతుడంటే దేవాది దేవుడు మాత్రమే. అందుకనే దావీదు ఎవరిని చూడలేదు. మరి దావీదుని చంపాలనుకున్న దాన్ని ఏం పట్టించుకోలేదు. కానీ దావీదు మోకరించి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నన్ను ఏం చేయమంటావు? నేను ముందుకు వెళ్ళాలా లేదా నాకు చెప్పు అని చెప్పినప్పుడు దేవుడు వెళ్ళు అన్నప్పుడు ఎంత గొప్ప అద్భుత కార్యాన్ని చూశాడు. ఇదే అధ్యాయంలో 19వ వచనం చూసినప్పుడు, కుమారులనేమి కుమార్తెలనేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దాని అంతట్లో కొద్దేమి గొప్పేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. ఎంత అద్భుతమైన మాట చూస్తున్నాం కదా. దేవుడు ఎంత గొప్ప శక్తిని ఇచ్చాడు. ఇక్కడ అమాలేకీయుల్ని తరిమారు. అంతేకాకుండా వాళ్ళ బిడ్డల్ని, వాళ్ళ భార్యల్ని, వాళ్ళ కుమార్తెలందరినీ కూడా తీసుకొని వాళ్ళు పోగొట్టుకున్న సొమ్ము, వాళ్ళ దగ్గర నుంచి లాక్కున్నటువంటి అంతా కూడా తిరిగి ఏది తక్కువ కాకుండా సమస్తమును కూడా దేవుడు వాళ్ళ చేతికి అప్పగించినట్లుగా చూస్తున్నాం. ఈరోజు సాతాన్ని సంతోషం దోచుకుందేమో, ఈరోజు సాతాన్ని జీవితంలో మరి నెమ్మది లేకుండా చేసిందేమో, నీ దగ్గర ఉన్నటువంటి నీ బిడ్డల్ని దోచుకుందేమో, నీ వారిని తీసేసుకుందేమో. మరి ఏమైనా చెప్పనివ్వండి సాతాను, దాని అన్నింటినీ కూడా తిరిగి ఇప్పించడానికి ఎవరు శక్తిమంతుడంటే దేవుడు మాత్రమే. దేవుడికి అసాధ్యం అంటూ ఏది లేదు. ఆయనకి సమస్తము సాధ్యం. ఆయన అన్నీ కూడా రీబ్యాక్ చేయగలిగిన దేవుడు. తిరిగి మనకి ఇవ్వటానికి ఆయన దగ్గర మాత్రమే శక్తి ఉంది. కాబట్టి మనుషుల వైపు మనం చూడక, లోకం వైపు చూడక, పరిస్థితుల వైపు చూడక, దావీదు వలె, యోబు వలె మనం దేవుడి వైపు చూసినప్పుడు సమస్తానికి కూడా తిరిగి సంపాదించుకోగలుగుతాం. ఈరోజు నీ జీవితంలో ఏదైతే పోగొట్టుకున్నావని బాధపడుతున్నావో, ఏదైతే నీ జీవితంలో నష్టపోయావని బాధపడుతున్నావో, ఏ కష్టాలు గుండా నువ్వు వెళ్తున్నావో, దేవుడిని తప్పించమని అడిగినప్పుడు తప్పించడమే కాదు, దాంట్లో నుంచి విడిపించడమే కాదు, దాంట్లో నుంచి పోగొట్టుకున్న సమస్తాన్ని కూడా తిరిగి ఇవ్వటానికి ఆయన శక్తివంతుడు. కాబట్టి ఈరోజు మనం ఎవరిపైన ఆధారపడాలి మన పరిస్థితుల్లో అంటే దేవుడి పైన మాత్రమే ఆధారపడాలి. మన బాధల్లో నుంచి తప్పించే దేవుడి వైపు చూడాలి, కానీ ఇంకెవ్వరి వైపు మనం చూడకూడదు. దేవుడు ఈరోజు మనకి అద్భుతమైన ప్రామిస్ ఇచ్చాడు. బాధల్లో నుంచి తప్పించే దేవుడు మన దేవుడు కాబట్టి ఆయన వైపు చూద్దాం. ఏ పరిస్థితి అయినా సరేనండి, ఏ కష్టమైనా సరే, ఏ ఇబ్బంది అయినా సరే, అసాధ్యం అనేది మనకు మాత్రమే, దేవుడికి కాదు. కాబట్టి విశ్వసిద్దాము. ఆయన చేసేటువంటి గొప్ప అద్భుత కార్యాలు రిసీవ్ చేసుకొని ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దాము. తప్పకుండా మనందరి పరిస్థితుల నుంచి దేవుడు విడిపించి మనందరికి అద్భుతమైన జీవితాలు దయచేయునుగా. పరిశుద్ధుడైన తండ్రి, ఈరోజు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు మీకు స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మా బాధల్లో నుంచి, మా కష్టాల్లో నుంచి విడిపించే దేవుడు నీవు మాత్రమే తండ్రి.
అందును బట్టి మీకు వందనాలు అయ్యా. దావీదు జీవితంలో, యోబు జీవితంలో సహాయం చేసిన దేవుడు, పోగొట్టుకున్న దాన్ని సమస్తాన్ని కూడా తిరిగి పొందుకోవడానికి కృపనిచ్చినట్లుగా మరి మా ప్రియుల జీవితాల్లో ఏమైతే పోగొట్టుకున్నారో సమస్తాన్ని తిరిగి పొందుకొని మహిమ వచ్చే కృపనివ్వమని నజరేయుడనే యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్.